ఫ్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అని అంటున్నాం. సో ఈ హైవే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని మీద క్వశ్చన్ 100% నేను వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతారా, భారత ప్రభుత్వం 2016లో ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు చైనా నో, మీరు ఈ ప్రాజెక్ట్ నిర్మించొద్దు అనేటువంటి అంశంతో కొన్ని వివాదాలకి తెరదీసింది. అయితే లేదు తగ్గేదే లేదు, ఇగో ఇది మా భారతదేశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్, దీన్ని చేసి తీరుతాము అని చెప్పేసి ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి పనులను ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఏం చేసినారు అని అంటున్నాం, ఇగో ఇప్పుడు మొదలు పెట్టినారు అని అంటున్నాం. సో ఇలా ఈ పనులు ఇటీవల మొదలయ్యాయి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. అయితే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే, ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేది ఈ భారతదేశంతో పాటు ఏ అంతర్జాతీయ సరిహద్దులకు ఇది కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అని అడుగుతారు. ఏ దేశాలకి సంబంధించి ఇది భారతదేశం నిర్మిస్తుంది, భారతదేశానికి సంబంధించింది, కానీ భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి ఏ దేశాలలో ఇది ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటిది ఏమిటి అని అంటే, ఒక 3 దేశాల పేర్లను చెప్పాల్సి ఉంటుందిరా. అందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి పేర్లు ఏంటి అని అంటే, భూటాన్ అని అంటున్నాం. ఇగో భూటాన్ దేశానికి సంబంధించి మనం నిర్మిస్తున్నటువంటి ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. భూటాన్కి సంబంధించినటువంటి దేశానికి దగ్గరగా ఈ ప్యాంట్రియర్ హైవే అనేది వెళ్తుంది. ఇక నెక్స్ట్ దాంతోపాటు మయన్మార్ అని అంటున్నాం రా. ఏ దేశము అని అంటున్నాం, మయన్మార్ దేశంకి దగ్గరగా కూడా ఈ హైవే అనేది వెళ్తుంది. అలాగే ఎలాగూ చైనా ఉన్నది, ఇగో ఈ చైనాకి సంబంధించి. సో ఇప్పుడు భారత్ నిర్మిస్తూ ఉన్నటువంటి ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేది ఏ దేశాలకి దగ్గరగా వెళ్తున్నటువంటి ఒక హైవే అని అడిగితే మనం భూటాన్ అని అంటున్నాం, మయన్మార్ అంటున్నాం, చైనా అంటున్నాం. ఇగో ఈ 3 దేశాలకి సంబంధించి చాలా క్లోజ్గా వెళ్తున్నటువంటి హైవేరా. ఏదేది ఏ దేశం అని అంటున్నాం, భూటాన్, మయన్మార్, చైనా. సో ఇప్పుడు దీన్ని ఎందుకు చైనా వ్యతిరేకించింది అనేది కూడా మనం మాట్లాడాలి. సో చైనా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది అని అంటే, చైనాకు మనకి డిష్యూమ్ జరుగుతూ ఉందిరా ఎల్ఏసీలో, అవునా. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించినటువంటి వివాదాలు అప్పుడప్పుడు తలెత్తుతున్నప్పుడు వాళ్ళకి మనకి యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు భారత్కి చైనాకి మధ్యన యుద్ధం వస్తే ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఈ ప్యాంట్రియర్ హైవే ద్వారా నేరుగా మన వాళ్ళు చైనా బార్డర్కి వెళ్ళిపోతారా. అంటే మన బార్డర్ చైనాకి సంబంధించినటువంటి బార్డర్కి సంబంధించి చాలా ఈజీగా వెళ్ళిపోతారు అని అంటున్నాం. సో ఇలా బార్డర్కి సంబంధించి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి సైన్యం పవర్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. భారతదేశం నుంచి ఎక్కువ మంది సైనికులు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకొక లాభం కూడా ఉన్నది మనకి. సో ఒకటి బార్డర్ లాభం అని అంటున్నాం. రెండో అంశం ఏంటంటే, ఈ చైనా వాళ్ళు ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లోకి వస్తున్నారు. ఎక్కడికని అంటున్నాం, అరుణాచల్ ప్రదేశ్లోకి వీళ్ళు రావడం జరుగుతూ ఉంది చైనా నుంచి ఇష్టం వచ్చినట్లు. సో ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటువంటి వారిని అడ్డుకోవచ్చు, ఎందుకంటే రోడ్డు బాగుంటుంది కాబట్టి. సో ఇలా వీరిని అడ్డుకునేందుకు మనకు అవకాశం ఉంటుందిరా. ఓకే, సో ఇది మనకు మన భారతదేశానికి సంబంధించి చైనాతో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా ఉంటే ఈజీగా వెళ్ళిపోతాం. భద్రత పరంగా, సెక్యూరిటీ పరంగా ఇది మెరుగైనటువంటి విధానంలో ఉంటుంది హైవే. అలాగే ఈ మయన్మార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి భూటాన్తో కానీ వ్యాపార వాణిజ్య అంశాలలో కూడా కీలకంగా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్. సో ఇక ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం దీనికోసం ఎన్ని వేల కోట్లని భారత ప్రభుత్వం కేటాయించింది అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది 40,000 కోట్లురా. ఎన్ని అని అంటున్నాం, 40,000 కోట్లతో భారత్కి సంబంధించి ఇగో మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ని భారత్ నిర్మించడం జరుగుతూ ఉంది. పనులు మొదలైనాయి అని అంటున్నాం. మరి ఎన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు అని అంటే 1748 కిలోమీటర్లు అని చెప్పాలరా. ఎంత అని అంటున్నాం, 1748 కిలోమీటర్ల మేర ఇగో ఈ రోడ్డుకి సంబంధించి, ఈ హైవేకి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ నేషనల్ హైవేను ఏ నెంబర్తో పిలుస్తారు అని అంటారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఇగో ఈ నేషనల్ హైవే అంటున్నాం, ప్యాంట్రియర్ నేషనల్ హైవే అని గుర్తుంచుకోండి, 913. ఓకే,
సో ఇగో ఈ 3 అంశాలు కూడా కీలకం. ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్కి మొత్తం బడ్జెట్ 40,000 కోట్లు. ఇది మొత్తం నిర్మాణం ఎంత అంటే 1748 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ నేషనల్ హైవేగా దీన్ని ఏ నెంబర్తో పిలుస్తారు అని అంటే 913. క్లియర్. సో ఇలా ఇగో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈ ప్యాంట్రియర్ హైవేకి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా.